అన్నమాట ప్రకారమే తదుపరి కేబినెట్ సమావేశంలోనూ దానికి సంబంధించిన అంశాన్ని పెట్టి దాన్ని ఆమోదించి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఆయన చెప్పారు, రాష్ట్రం మొత్తం మీద నేను మాట ఇచ్చాను నా అక్క చెల్లెమ్మలకి, ఆ మాట ప్రకారం ఇల్లు లేని అక్క, ఇల్లు లేని చెల్లి, ఇల్లు లేని తల్లి ఉండకూడదు. ఆ ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి అక్క ఇంటి యజమాని అవ్వాలి. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయండి అని చెప్పారు. ఆ 25 లక్షలు మరి అర్హులైన వారిని చూస్తే ఇప్పుడు అవి సుమారు 30 లక్షల మంది అర్హతకి వచ్చారు. 30 లక్షల మందికి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం తయారైంది. మా నాయకులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తాలూకా మన స్ఫూర్తితో ఉన్న ఈ ప్రభుత్వం, ఆ ఆశయానికి అనుగుణంగా నడుస్తున్న ఈ ప్రభుత్వం, తండ్రికి తగ్గ తనగడిగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న ఈ నేపథ్యంలో మరి ఆ మహానేత 71వ జయంతి నాడు ఈ 30 లక్షల మందికి రేపు 8వ తారీఖు నాడు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా ఒక దిశగా సుమారు 26,034 ఎకరాలు అవసరం ఉంటే అందులో ఇప్పటికే 22,068 ఎకరాలని 22,068 ఎకరాలని ఇప్పటికే సేకరణ చేసింది. దాంతోపాటు విశాఖపట్నంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా 4,457 ఎకరాలని అక్కడ కూడా సేకరణ చేసి మొత్తం 26,034 ఎకరాలని భూసేకరణ చేసి లేఅవుట్లు వేసి వాటిని అన్నింటినీ కూడా భూమి సద్దులు చేసి వాటికి లేఅవుట్లు వేసి అక్కడే లబ్ధిదారులకు కూడా ఫోటోలు కార్యక్రమం కూడా జరిపిస్తున్న నేపథ్యాన్ని ఒక్కసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇవాళ ఎక్కడికి ఏ ప్రాంతం పోయినా సరే ఆయా ప్రాంతాల్లో ఇల్లు ఇస్తున్న ఆ సదును చేసిన భూమి సదును చేసి అక్కడ లేఅవుట్లు వేస్తున్న దగ్గర ఆ ఫోటోలు తీసిన ఒక యాత్రలాగా ఎంతో సందడిగా ఆ ప్రాంతాలంతా ఉన్నాయి. ఆ ప్రాంతాలంతా కూడా లబ్ధిదారులందరూ నేను రేపు నాకు ఒక ఇంటి స్థలం వస్తుంది, దాని మీద త్వరలోనే ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుంది అని ఎంతో సంబరం పడుతున్న ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు పురాణంలో విన్నాం. పురాణంలో మనం చూసాం, ఏదైనా ఒక బహుత్తరమైన కార్యక్రమం కోసం, ఒక లోక కళ్యాణం కోసం ఆ రోజు ముళ్ళు తపస్సు చేస్తుంటే రాక్షసులు వచ్చి ఆ తపస్సుని భగ్నం చేయడానికి ఏ రకంగా ప్రయత్నాలు చేశారో మనం చూసాం. పురాణంలో విన్నాం, సినిమాల్లో చూసాం, నాటకాల్లో కళ్ళకు కొట్టించినట్లు మన ఊర్లో చూపెట్టిన పరిస్థితులు మనం చూసాం. ఇవాళ అలాగే ఈ ప్రభుత్వం ఒక యజ్ఞంలాగా ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక పేదవాళ్ళని, ఒక అక్క చెల్లెమ్మని, ఒక ఇంటిరాళ్ళని చేయడానికి, ఒక అమ్మని, ఒక తల్లిని, ఒక ఇంటి యజమానురాలు చేద్దామని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే కన్ను కుట్టి ఇవాళ వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు రాక్షస ఆలోచనలతో, రాక్షస ప్రవృత్తితో ఇవాళ న్యాయస్థానంలో పోయి మరి కోర్టుల నుంచి సాంకేతికపరమైన అంశాలను తీసుకొచ్చి వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా 4 రిట్ పిటిషన్ని
ముఖ్యంగా వేశారు హైకోర్టులో. హైకోర్టు న్యాయస్థానం వాటికి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన ఏంటంటే ఇంతకు ముందుగా కాకుండా ఆ పట్టాన్ని ఇళ్ల పట్టాన్ని ఆ అమ్మకి ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మకి ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మ పేరిట అది రిజిస్ట్రేషన్ చేయించి సర్వ హక్కుల్ని కూడా ఆ అక్క చెల్లెమ్మకి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన. ఆ రకంగా ఇస్తే ఆ ఇంటిపైన సర్వ హక్కులు ఆ తల్లికి ఆ చెల్లికి ఆ అక్కకి ఉంటాయని జగన్మోహన్ గారు నమ్మి ఆ కార్యక్రమాన్ని చేశారు. పూర్వంలాగే అంతకుముందు ప్రభుత్వాల్లాగా వాళ్ళకి డీపాన్ పట్ట ఇవ్వచ్చు, వాళ్ళకి కాగితం ఇవ్వచ్చు, అది ఇచ్చి ఆ తర్వాత ప్రభుత్వాలు వాటిని మళ్ళీ క్యాన్సిల్ చేశామనో లేకపోతే ఇంకొక దఖలుపరిచామనో చెప్పుకునే పరిస్థితులు పూర్వకాలంలో జరిగిన పరిస్థితులు రావచ్చు. ఈరోజు అలా కాకుండా వాళ్ళ పేరునే ఆ పట్టాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు మరి నిర్ణయం తీసుకున్నారు. ఈ సుమారు 26,034 ఎకరాలని సుమారు 29,18,000 మంది 29,18,000 మందికి మరి ఈ నిర్ణయానికి ఇవాళ దగ్గర 30 లక్షల వరకు ఈ నిర్ణయాన్ని ఇవాళ తీసుకుంటే ఇవాళ దానికి అవని గంట రేపు రోజులు చేద్దామంటే దాన్ని కోర్టుల నుంచి ఈ రకంగా తీసుకొచ్చి ఇవాళ అడ్డుకుంటున్నారు. ఒక రాష్ట్ర ప్రవృత్తితో ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ పేద ప్రధానికానికి ఇస్తున్న ఇళ్ల స్థలాలను అడ్డుకోవడానికి ఇవాళ ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా ఎన్ని కుతంత్రాలు ఎన్ని కుయెత్తులు పడినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా పేదవాడికి అది అంతకంటే ఉండడానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎంత కృషి చేసినప్పటికీ కూడా పేదల తాలూకా వాళ్ళ మంచి వాళ్ళ ఆశీస్సులతో దేవుడి తాలూకా దయతో తప్పకుండా ఈ కార్యక్రమాన్ని రేపు ఆగస్టు 15వ తారీఖు నాడు మంచి నిర్ణయంతో ఇవాళ న్యాయస్థానం తాలూకు అనుమతులతో ఆగస్టు 15వ తారీఖు నాడు చేయాలనేది ఇవాళ ఈ కార్యక్రమాన్ని మరి మీ ద్వారా ఆ పద ప్రధానికి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇవాళ కోవిడ్ వల్ల మళ్ళీ దీన్ని రివ్యూ పిటిషన్ వేయడానికి ఇవాళ మరి దీనికి కోర్టులు సమయం లేదు కాబట్టి కోర్టులో వచ్చి సెలవుల్లో ఉన్న నేపథ్యంలో వీటిని తీసుకోవట్లేదు కాబట్టి దీనికి ఆలస్యము జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఆగస్టు 15వ తేదీ నాడు దీని అంతటినీ కూడా మళ్ళీ 30 లక్షల మందికి అక్క చెల్లెమ్మలకి వాళ్ళకి కార్యక్రమాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో ఈ ప్రభుత్వం స్వయాన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడతారని మరి సందర్భంగా మరి తెలియజేస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలియజేస్తున్నాం. నేను చూస్తున్నాను 2-3 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ వార్తలకు వాదన. మేమేదో ఉద్ధరించాం, ఇల్లు ఎందుకు కట్టాం, ఊరికి అని చెప్పి కళ్ళబల్లి మాటలు చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న హయాంలో నేను హౌసింగ్ మినిస్టర్గా చేశాను. నేను ఈ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా చేసిన హయాంలో రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఆ రోజు పక్క ఇల్లు లేని హట్టు లేని అంటే పురిపాక లేని రాష్ట్రంగా పురిపాక లేని ఊరుగా ప్రతి ఊరు తయారవ్వాలని, పురిపాక లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారవ్వాలని ఒక నిర్ణయాన్ని తీసుకుని అంటే హార్ట్లెస్ స్టేట్ ఆ రోజు ఆ నిర్ణయాన్ని తీసుకొని ఆ రోజు ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా ఆ రోజు మన రాష్ట్రంలో ఇల్లు కట్టాం, పెద్ద ఎత్తున ఆ రోజు కట్టాం. గృహ నిర్మాణ శాఖ ద్వారా కట్టాం. సుమారు నాకు తెలిసి 45 లక్షల పైసలకి ఇల్లునే ఆ రోజు కట్టడం జరిగింది. ఎన్నో విధాలుగా చేశాం. ఆ రోజు కార్యక్రమాన్ని నిర్వర్తించాం. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు
ఏ గ్రామం పోయినా, ఏ పట్టణం పోయినా, ఏ మారుమూల ప్రాంతం పోయినా కనిపిస్తుంటాయి ఇళ్ళన్నీ కూడా. కొత్త కొత్తగా పల్లెలన్నీ కూడా పల్లెలు దాకా ఉన్నాయి. ఆ రోజు రాజశేఖర హయాంలో కట్టిన ఏవైతే కాలనీలు ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ ఊర్లుగా మారే ఆ కార్యక్రమంలో జరిగాయి. ఆ రోజు అది కార్యక్రమం జరిగింది. మన వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాస్తవంగా మనం ఆలోచన చేసుకుంటే, నేను అడుగుతున్నాను ముక్కుసూటిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను, లేదు ఆ నాయకులు ప్రశ్నిస్తున్నాను, మీ హయాంలో మీరిచ్చిన లెక్కల ప్రకారం ఆలోచన చేస్తే సుమారు మీరు శాంక్షన్ చేసినవే 6.2 లక్షల ఇళ్ళని మీరు శాంక్షన్ చేశారు. ఇది వాస్తవం కాదని అడుగుతున్నాను. ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద 4,50,000 ఇళ్ళు మాత్రమే మీరు శాంక్షన్ పూర్తి చేయడం కాదు, శాంక్షన్ చేసినవి 6,20,000 ఇళ్ళు. ఎన్టీఆర్ గృహం అవనేయండి, పిఎంజే గ్రామీణ అవనేయండి, పిఎంఏ అవనేయండి, ప్లస్ హౌసింగ్ స్కీమ్ అవనేయండి, ఈ కార్యక్రమం అయ్యేవా అవనేయండి, ఇవన్నీ కలిపి 6,20,000 మాత్రమే శాంక్షన్ చేశారు. అందులో కట్టినవి సుమారు 3,50,000 ఇళ్ళు పూర్తి చేశారు మీకున్న 5 సంవత్సరాల్లో. ఇది వాస్తవం కాదు ఆలోచించమని కోరుతున్నారు. ఇది వాస్తవంగా చెప్పండి. అసలు ఒక విషయం, మొదటి 2 సంవత్సరాలు 14వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 14-15లో కానీ 15-16లో కానీ ఒక్కింటికైనా సరే శంకుస్థాపన చేశారో చెప్పనండి 2 సంవత్సరాల్లో? మరే రకంగా టిట్కో ఇళ్ళని షేర్వాల్ టెక్నాలజీ అన్నారు, త్వరితగతంగా ఇల్లు కట్టేస్తామని చెప్పి పెద్ద మాటలు మాట్లాడారు, కబుర్లు చెప్పారు. దీని ద్వారా అన్నారు ప్రజానికానికి వచ్చి 3,50,000, 3,50,000, 4,50,000, 5,50,000 లబ్ధిదారు దగ్గర బ్యాంకులు డైరెక్ట్ అని చెప్పని వాళ్ళతో బ్యాంకు ఫైనాన్స్ అని చెప్పని ఇల్లుల్ని G+ ఇల్లుల్ని కట్టారు. ఇప్పుడు ఆ కట్టిన ఇల్లు అయినా సరే ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు, ఓన్లీ 1 సింగిల్ యూనిట్ ఏ ఒక్క లబ్ధిదారుడికి ఇచ్చారంటే లే, శూన్యం. మరి ఏంటి పేరు మీరు చేసిన కార్యక్రమం? ఎవరికి ఇచ్చారు ఇల్లు అంటే లేదు. ఇది జరిగిన వాస్తవ పరిస్థితులు. పోనీ ఇవన్నీ చూద్దామంటే పోనీ కట్టారంటే గత సంవత్సరం మరి మీరు వాస్తవంగా ఆలోచన చేస్తే ఎంత ప్రభుత్వానికి వచ్చి మీరు గత గవర్నమెంట్ లో హౌసింగ్ లో డబ్బు ఇవ్వాల్సింది చూస్తే సుమారు 4,300 కోట్ల రూపాయలు బకాయిలుగా పెట్టారు. పూర్తి చేసి వచ్చి టిట్కోలో పూర్తి చేసి చూస్తే 70,000 ఇల్లు 90% కట్టారు. మిగతా వచ్చి మరి అరకొరగా ఉంచారు. 50,000 ఇల్లు అయితే అసలు బేస్మెంట్లకి కూడా లేవు, బేస్మెంట్ బిలో బేస్మెంట్లు ఉన్నాయి 50,000 ఇల్లు. బకాయి చూస్తే 3,000 కోట్లు. స్క్వేర్ ఫుట్ రేట్ చూస్తే సుమారు 2,500, 2,600 స్క్వేర్ ఫుట్ రేట్ వచ్చి ఆ కట్టి ఆ రోజు ఆ గృహ నిర్మాణానికి వచ్చి పెట్టారు. అంటే ఏ రకంగా దోపిడీ జరిగిందో ఆలోచించి పేదపడతారు రక్తాన్ని ఏ రకంగా పీల్చుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ ఈ ప్రభుత్వం సుమారు 30 లక్షల మందికి పేదవాళ్ళకి, అక్క చెల్లెలకి, చెల్లెమ్మలకి, తల్లికి ఇవాళ ఇల్లు ఇద్దామని ఆలోచన చేస్తే, ఇంటి స్థలం ఇద్దామని ఆలోచన చేస్తే దాని మీద న్యాయస్థానాలు పోయి వాళ్ళకి రిజిస్ట్రేషన్ అమలేకంట దానికి అడ్డుపెట్టి ఇవాళ వచ్చి దాని మీద సాంకేతికపరమైన అంశాలను తీసుకొని మద్దతు చేస్తున్నారు. ఇవాళ తెలుసు గృహ నిర్మాణానికి సంబంధించి 3 అంశాలు మీకు తీసుకున్నాం. ఒకటి, ఎక్కడైతే ఈ 26,000 ఎకరాలు ఇందాక చెప్పాను, ఇందాక తమకు చెప్పినట్టుగా తమ దగ్గర ఇందా చెప్పా సుమారు 26,034 ఎకరాలని సేకరించాం. 3 విధాలుగా సేకరించాం. ఒకటి ప్రభుత్వ స్థలాలు, 2 ఏవైతే ఇంతకుముందు డీఫామ్లు ఇచ్చామో ఆ డీఫామ్లకి ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఏదైతే వాళ్ళకి రెమ్యూనరేషన్ ఇవ్వాలో, ఎస్కేషన్ ఇవ్వాలో వాళ్ళకి ఆ ఎస్కేషన్ ఇచ్చి
వాళ్ళ దగ్గర సేకరించాం. ఇంకా లేని దగ్గర మరి భూసేకరణ మరి చేసాం. దానికి అవసరమైన నిధులు కూడా ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేశాం, క్యాబినెట్లో పెట్టాం. ఆ డబ్బును కూడా వాళ్ళకి ఇచ్చి ఇవాళ మరి పారదర్శకంగా ఈ కార్యక్రమం చేస్తే 10 మందికి మధ్యలో పెట్టి చేస్తే ఇవాళ లేనిపోయిన ఆపాదిస్తూ ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఒకటే చెప్తున్నాం, ఎక్కడ ఏది అవినీతి అయినా సరే దృష్టికి వస్తే మాత్రం చూస్తూ మీలాగా ఊరుకునేది లేదు అని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చర్య తీసుకుని దాని మీద ఆలోచన చేస్తున్నారు. అధికారులకు ఆదేశిస్తున్నారు. ఎప్పటికప్పుడే దాని మీద రివ్యూ చేస్తారు. సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి కింద వరకు కూడా అవసరమైతే క్షేత్రస్థాయి దగ్గర పరిశీలన చేయమని ఆదేశాలు ఇస్తున్నారు. ఇది వాస్తవం, అవునా కాదో చూడండి. కానీ ఇవాళ ఒక దుర్మార్గమైన ఆలోచనతో, ఒక రాక్షస ప్రవృత్తితో ఇవాళ వచ్చి కోర్టులకు వెళ్లి ఇలాంటి ఒక మహా యజ్ఞానికి ఇవాళ ఆటంకం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ అమ్మకి, ఆ చెల్లికి, ఆ అక్కకి ఇవాళ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ ఇంటి సొంతంగా ఇంటి యజమానులు చేద్దామంటే ఆ స్థానానికి ఇవాళ అడ్డుపెట్టి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాం ఆ తల్లికి, మళ్ళీ చెప్తున్నాం ఆ అక్కకి, మళ్ళీ చెప్తున్నాం ఆ చెల్లికి, అమ్మ మీరేమీ నిరాశపడక్కర్లే. ఇవాళ ఆ మహానేత మరి ఆయన జయంతి నాడు ఈ కార్యక్రమం చేద్దామని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఆశించారు. కానీ దుష్ట శక్తులు చేసిన ఈ తాలూకు ప్రక్రియ వల్ల ఇవాళ కరోనా నేపథ్యంలో, ఈ కరోనా ఉన్న ఈ సమయంలో ఇవాళ కోర్టుల్లో కొంత మరి మాకు ఆలస్యం అవుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా స్వాతంత్ర దినోత్సవం నాడు ఆగస్టు 15వ తారీఖున మీకు కూడా ఒక స్వాతంత్రాన్ని మరి పండుగ జరుపుకునేటట్లు మీకు ఒక సొంత ఇల్లు వచ్చి ఒక స్వాతంత్రమైన స్వతంత్ర ఉత్సాహంతో ఈ అక్క చెల్లి, నా చెల్లి, నా అక్క, నా తల్లి ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆశించి ఆ స్వాతంత్ర దినోత్సవం నాడు ఈ కార్యక్రమం చేయాలని ఆయన తలపెట్టారని చెప్పని మరి ఇవాళ ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లికి, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకి కూడా మరి స్వాతంత్ర దినోత్సవం నాడు స్వతంత్రంగా ఒక ఇంటి స్థల యజమానురాలు తదుపరి ఇంటి కట్టుకునే యజమాని అవడానికి అవకాశం కల్పిస్తాము. ఇవాళ తెలుగుదేశం పార్టీ చేసిన ఈ కార్యక్రమం వల్ల ఈ కొంత ఆలస్యమైందని చెప్పి మరి ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాం. ఏం బాబు ఏందండి ఎవరు చెప్పారు? 6 లక్షల ఇల్లు పూర్తి చేశాయి. 6 లక్షల ఇల్లు ఏంటివి నాకు తెలియదు. మరి ప్రతిపక్షాలు ఎక్కడి నుంచి చెప్తున్నా? వాళ్ళు శాంక్షన్ చేసినవి 6 లక్షలు అంటే 5 సంవత్సరాలు కలిపి 6 లక్షల ఇల్లు పూర్తి చేసి అలా పెట్టి కూర్చున్నారు. వాళ్ళు శాంక్షన్ చేసినవి మీకు అఫీషియల్ గా మీకు ఇస్తున్నాను, వాళ్ళకి ఇస్తున్నాను, ఇగో మీకు ఇస్తున్నాను, అఫీషియల్ గా కాగితాన్ని కూడా మీకు ఇస్తాను. ఇది ప్రభుత్వం, ఇది ప్రైవేట్ సంస్థ కాదు, ప్రైవేట్ వ్యవస్థ కాదు. చంద్రబాబు నాయుడు చెప్పి తప్పించుకోవడానికి ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ లో 4,56,929 ఇల్లు ఆ రోజు వాళ్ళు శాంక్షన్ చేశారు. పిఎంజేఎస్ గ్రామీణ కింద 47,121 ఇల్లు శాంక్షన్ చేశారు. పిఎంఏవై అర్బన్ బిఎల్సి కింద 91,120 ఇల్లు శాంక్షన్ చేశారు. స్పెషల్ హౌసింగ్ హడ్కో కింద 8,817 ఉదూద్ కింద స్పెషల్ హౌసింగ్ 8,817 ఇల్లుని శాంక్షన్ చేశారు. ఐఏవే హౌసెస్ కింద 2014-2019 వరకు 20,000 ఇల్లుని శాంక్షన్ చేసి వెరసి 6,20,000 ఇల్లుని శాంక్షన్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి దీంట్లో 1,80,000 ఇల్లు కట్టడం మానేశారు. అందులో అంటే 6,20,000లో 1,80,000 తీసుకుంటే మైనస్ చేస్తే 6,80,000లో 1,80,000 మైనస్ చేయండి.
మైనస్ చేస్తే 4,30,000 ఇల్లు మాత్రమే 4,30,000 ఇల్లు 30,000 కాదు 4 లక్షల ఎంత 6,20,000 6,20,000 లక్షల తీస్తే ఎంత అవుతుంది 440 అంత మాత్రమే వీళ్ళు వచ్చి కంప్లీట్ చేశారు వారి హయాంలో. మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ 14, 15 ఆ రెండింటిని కూడా దాని తర్వాత మళ్ళీ కంప్లీట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా ఇక టిట్కోకు సంబంధిస్తే 7 లక్షల ఇల్లు వచ్చి శాంక్షన్ తీసుకున్నారు. అందులో 3 లక్షల ఇల్లు మాత్రమే గ్రౌండ్ చేశారు. 3 లక్షల ఇల్లులో 50,000 ఇల్లు అయితే బిలో బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి. 77,371 ఇల్లు మాత్రమే 90% అబోవ్ వీళ్ళు వచ్చి చేశారు. ఇది వాళ్ళ ఘనకార్యం. ఇది ఈ షీట్ కూడా మీకు అందరికి కూడా ఇస్తాను. ఇదేమి దాపరికం కాదు, ఇది వాస్తవమైన ఇది అధికారికమైన పత్రం. ఇది నేను ఇస్తుంది మీకు. ఇక నేను మంత్రిని మాట్లాడుతున్నాను. నేనేమి ఏదో మీ మాటలు చెప్పే తత్వం కాదు, అథారిటీగా చెప్తున్న మాట ఇది. ఇంకా దీనికి సంబంధించి వీళ్ళ హౌసింగ్ ప్రోగ్రామ్ కి అటు టిట్కో కానీ ఇటు హౌసింగ్ వెహికల్ సెక్షన్ హౌసింగ్ కానీ మొత్తం బకాయి 4,322 కోట్ల రూపాయలని వీళ్ళు బకాయిలు పెట్టారు 2019 తర్వాత. అందులో 3,000 కోట్లు వచ్చి టిట్కోకి, 1,322 కోట్లు వచ్చి వెహికల్ సెక్షన్ హౌసింగ్ కార్పొరేషన్ కి బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలను ఇప్పుడు మేము తీరుస్తున్నాం, ఈ ప్రభుత్వం తీరుస్తుంది. ఇది దేని మీద మరి ఇది చిత్తుంది? వెహికల్ సెక్షన్ హౌసింగ్ కి పూర్తిగా కట్టిన వాడికి ఇల్లు కట్టిన వాడికి వచ్చి డబ్బు ఎవరు? ఫీజు రింబర్స్మెంట్ పేదవాడికి కట్టుకుంటే వాడికి ఫీజు రింబర్స్మెంట్ ఎవరు? ఆరోగ్యశ్రీకి వచ్చి ఆరోగ్యశ్రీ కావాల్సిన దానికి ఇవ్వరు. మరి ఏది రైతులకు వచ్చి రుణమాఫీ చెప్తారు, రుణమాఫీ తీర్చరు. లేదు మహిళలకు వచ్చి 0 వడ్డీ అంటే వడ్డీ కట్టరు. ఏ కార్యక్రమం చేయరు. మరి ఏ కార్యక్రమం మరి పేదల కోసం సంక్షేమం కోసం మరి ప్రభుత్వాలు చేస్తే చేయరు. కానీ ఇవాళ మాత్రం పెద్ద మాటలు డాంబికాయలు మాట్లాడుతున్నారు. ఇవాళ నేను అడుగుతున్నాను సూటిగా, పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామంటే తప్ప? 30 లక్షల మందికి వచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే రిజిస్ట్రేషన్ చేయడం అనేది తప్ప? వాళ్ళకి హక్కు కల్పిస్తుంటే అది తప్ప? అక్క చెల్లమ్మకి వచ్చి వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వం ఇస్తానంటే దాన్ని ఎందుకు మీరు కోర్టుకు వెళ్ళారు? వాళ్ళ ఇంటి యజమాని గారు చేయడం నేరమా? ఈ ప్రభుత్వం చేస్తున్న నేరమా ఇది? ఈ 30 లక్షల మందికి పేదవాడికి వచ్చే ఇల్లుని వారికి రిజిస్ట్రేషన్ చేయడం అనేది నేరమా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం తప్ప? మీలాగా వచ్చి లేకపోతే ఏ పట్టా ఇచ్చి మన్నాడికి వచ్చి మళ్ళీ బలమున్నాడో జుడుమున్నాడో దాన్ని లాక్కొని మళ్ళీ కాగితం మార్చుకోవడం అనేది ఇదేనా నీతి? ఇదేనా పరిపాలన? పేదవాడికి వచ్చి ఒక ధైర్యాన్ని ఒక ధైర్యాన్ని కల్పించాలని, ఒక స్థైర్యాన్ని ఆ కుటుంబానికి ఇవ్వాలని, ప్రతి వారికి కూడా ఈ పరిపాలన భాగస్వామ్యం చేయాలని, ఇది నాది అని ఈ ఆస్తి నాది అనుకుని ఒక ధైర్యంతో ఆ కుటుంబం బతకాలని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసే ప్రయత్నాలు చేస్తుంటే, ఇంత నీచమైన ఆలోచనతో ఒక రాక్షస ప్రవృత్తితో ఇవాళ సాంకేతిక అంశాలు తీసుకుని ఇవాళ కోర్టులకు వెళ్ళి దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంటే చచా ఏ ధర్మ చెప్పండి. ఎల్లూరు రాజశేఖర రెడ్డి గారి తాలూకా జయంతి. ఆ మహానుభావుడు వచ్చి ఆయన ఉన్నప్పుడు వచ్చి సుమారు 45 లక్షల ఇల్లు వచ్చి ఈ రాష్ట్రంలో కట్టి ప్రతి వారికి కూడా ఇల్లు ఇచ్చాడు. ఆ రోజు నేను మంత్రిగా నాకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చేశాను ఆయన హయాంలో. ఆయన తాలూకా ఆలోచనతో, ఆయన స్ఫూర్తితో, ఆయన విధానంతో మళ్ళీ అలాంటి కార్యక్రమాన్ని ఆయన కుమారుడు మరి జగన్మోహన్ రెడ్డి చేస్తానంటే, ఇంకో 30 లక్షల మందికి ఇంటికి యజమానులు చేద్దామంటే, ఇళ్ల స్థలం ఇవ్వాలని 26,000 ఎకరాలు వచ్చి వాళ్ళు సేకరించి ఇంత బహుత్తరమైన కార్యక్రమాన్ని చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే
ఇదా ఈ పనులు చేయడం ఏమైనప్పటికి కూడా ఇవాళ ఈ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కృతజ్ఞతతో ఉన్నారు. అందుకే మేము ముందుకు వచ్చి చెప్పి ఆయన మాటగా మేము చెప్తున్నాం, ఆయన చెప్పమనే మాటగా మీకు చెప్తున్నాం. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్న మహనీయులు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ వాయువులు ఎలాగైతే ఏ రకంగా అయితే ఆ రోజు పీల్చుకొని ఇది నాది అనుకుని ఓ గర్వంగా తలెత్తుకుని ఉన్నారో అదే గర్వాన్ని రేపు ఆగస్టు 15 నాడు స్వాతంత్ర దినోత్సవం నాడు సొంత ఇంటిని మీ కళని మీ నెరవేర్చడానికి మీ అన్న మీ తమ్ముడిగా మీ బిడ్డగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతతో ఉన్నారనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఏ లబ్ధిదారుడు బాబు? ఏ లబ్ధిదారుడికి? ఏ ఆ ఇల్లులో 3 రకాలు 4 రకాలు ఉన్నాయి. టిట్కో అది ఎస్ టిట్కో అదొక పెద్ద స్కామ్. దాంట్లో ఇందాక చెప్పాను కదా మీకు దాన్ని స్క్వేర్ ఫుట్ రేట్ ఎంతో అయినప్పటికి కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే 300 SFT ఇళ్ళు ఉన్నాయో అందులో 3 రకాల కేటగిరీలు, ఒకటి 300, ఒకటి 365, ఒకటి 430. 300 కేటగిరీ ఇంట్లకి పూర్తిగా లబ్ధిదారుడు వచ్చి 3,45,000 రూపాయలు వచ్చి కట్టుకోవాలి. అది దాని బ్యాంకులకి ఒక్క పైసా కట్టక్కర్లే, అది పూర్తిగా ఉచితంగా ఇవ్వబడుతుంది. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. దానికైన ప్రతి పైసా కూడా కేంద్ర రాష్ట్రపతి ఇచ్చిన సాయం కాకుండా మిగతా సాయాన్ని అంతటినీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని నిశ్చయం చేసింది. మరి దాంతో పాటు ఏదైతే 365, 300, 430 ఉన్నాయో గత ప్రభుత్వం వచ్చి దానికి 4,65,000 దానికి 4,15,000 ఏదైతే వాళ్ళు అద్దాడు కట్టుకోవాలన్నారో మొన్న మేము రివర్స్ టెండరింగ్కి వెళ్ళాం. రివర్స్ టెండరింగ్ 3,000 కోట్లు రివర్స్ టెండరింగ్కి వెళ్తే అందులో 400 కోట్లు వచ్చి ప్రభుత్వానికి ఆదాయం అయింది. అదంతటినీ కూడా ఆ లబ్ధిదారుడికి పాస్ ఆన్ చేస్తున్నాం. అది పోగా మిగిలింది ఏదుందో అది ఆ లబ్ధిదారుడు కట్టుకోవాలి. కట్టుకుంటే వాళ్ళందరికీ కూడా ఆ ఇల్లులు కూడా వాళ్ళకి కేటాయింపు చేయడం జరుగుతుంది. ఏ లబ్ధిదారుడైతే 365 కానీ 430 ఇల్లు కానీ నేను కట్టుకోలేను నాకు వద్దు ఇల్లు అంటే వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇవాళ ప్రభుత్వం ఇస్తున్నా ఏదైతే అర్బన్లో అయితే సెంటు లేదు, రూరల్ అయితే సెంటు ఉందని ఇస్తున్నా ఏదైతే ఉందో వాడి స్వస్థలం ఎక్కడుంటే అక్కడ ఇల్లు నేను నిలిపేది ఉంటే అర్బన్లో కడుతున్న ఇంటిదో వారికి ఇండిపెండెంట్ గా ఇల్లు పట్టాను ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. వారు కట్టిన డబ్బులు ఏదైతే 7,500 కానీ లేకపోతే 5,000 కానీ లేకపోతే 10,000 కానీ ఉన్నదో ఆ డబ్బును కూడా తిరిగి వెనక్కి ఆ లబ్ధిదారుడికి ఇవ్వడం కూడా జరుగుతుంది అనేది ఇది విధానపరమైన నిర్ణయం అని మీ ద్వారా లబ్ధిదారుడికి తెలియజేస్తున్నాను. అర్థమైందా బాబు? క్లారిటీ వచ్చిందా మీ అందరికీను? ఎందుకంటే మీ క్లారిటీ వస్తే లబ్ధిదారుడికి క్లారిటీ వస్తుంది, లేదా మీ క్లారిటీ లేకపోతే వారు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ మధ్యలో ఉన్న ఈ ఎల్లో మీడియా పచ్చ మీడియా ఏదైతే ఉందో దీన్ని లేనిపోయిన కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ మంత్రి గారు చెప్పారు మళ్ళీ చెప్తున్నాను. 300 SFT ఇల్లులు ఏవైతే టిట్కోలో ఉన్న ఇల్లులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం లబ్ధిదారుడి 3 లక్షల రూపాయలు పైసలు ఏదైతే కట్టాలని చెప్పి నిర్దేశించిందో ఒక్క పైసా కూడా కట్టవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దాన్ని అందరినీ కూడా ఉచితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కలిపి వారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామనే విషయాన్ని మనం చేస్తున్నాను. అదే 365, 430 అయితే వారు కట్టుకున్నది వచ్చి వారు కట్టుకోవడానికి తయారుగా ఉంటే బ్యాంకు తాలూకు ఫైనాన్స్ ని వాళ్ళు కట్టవలసింది ఏది రివర్స్ స్టాండింగ్ ద్వారా వచ్చిన ప్రభుత్వానికి వచ్చిన ఏదైతే ఆదాయం ఉందో దాన్ని వారికి పాస్ ఆన్ చేయగా ఇంకా మిగిలిన దాన్ని వాళ్ళు కట్టవలసిన దాన్ని వాళ్ళు కట్టడానికి తయారుగా ఉంటే దాని అభ్యంతరం లేదు. ఒకవేళ మాకొద్దు ఇది మేము కట్టలేమని చెప్పిన ఏ లబ్ధిదారుడని అంటే వాళ్ళకి దానికి బదులు వాళ్ళకి ఇండిపెండెంట్ ఇళ్ల స్థలాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తున్నాను.
ఉంది, ప్రచారం ఉంది. ప్రచారమే నిజం కదా, నిజం కదా అది. కానీ అప్పుడు అప్పుడు వచ్చి మీరు చెప్పారేంటి టీడీపీ కాదు, అది నిజము. ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి? టీడీపీయా, వైసీపీయా, లేకపోతే కమ్యూనిస్టా, లేకపోతే కాంగ్రెసా, లేకపోతే ఇంకొక పార్టీయా, తోక పార్టీయా? ఏ పార్టీ అని ఇక్కడ కాదు. ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే ఎండగండి వాళ్ళకు తడుస్తున్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, ఇల్లు లేని పేదలు ఎవరైతే ఉన్నారో, ఆ తల్లికి, ఆ చెల్లికి, ఆ అక్కకి మరి ఇళ్ల పట్టా ఇవ్వాలని, దాని మీద ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పించాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్టీలతో సంబంధం లేకుండా అర్హతే జయంగా. ఇవన్నీ కూడా దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఆగస్టు 15 మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన రోజు నాడు వీళ్ళు కూడా స్వతంత్రులు చేసి వీరికి ఎలాగైతే స్వేచ్ఛావిని పీల్చుకున్నామో అలాగే నాది సొంత స్థలం ఇది, దీని మీద ఇల్లు కట్టుకోవచ్చనే ఒక స్వేచ్ఛమైన ఆలోచనని వాళ్ళకి కల్పిస్తున్నాం. ఓకేనా? ఏంటి ఏ సిఐడిఏ? మా సిఐడిఏ పర్యటన, మా పర్యటన ఏదైతే ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్నింటినీ కూడా నా తాలూకా విద్యుత్లో భాగంగా నా డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూలు మేము చేసుకుంటూ వాటన్నింటినీ ఏ రకంగా దీన్ని అన్నింటినీ కూడా చేయాలి, మరి మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఏదైతే మా ప్రభుత్వ విధానం ఉందో ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి కాబట్టి ఆ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేసి ఆ ఏవైతే అరకొరుగ్గా ఉన్నాయో వాటి మీద ఈ అరకొరుగ్గా ఉన్నాయి ఏం చేయాలి, లేదు కంప్లీషన్ గా వస్తున్నట్టు ఏం చేయాలి, దానికి బకాయిలు పెట్టి వేల కోట్ల రూపాయలు వచ్చి బకాయిలు పెట్టి వెళ్ళారు, వాటిని ఏ రకంగా దాన్ని చేసి వాటిని అభివృద్ధి చేయాలి అనేది ఆలోచన చేయడానికి వెళ్ళాను. ఎందుకంటే చూశాను ఎంత దురదృష్టం అంటే కరకట్ట ఆ రోడ్డు, దానికి మెయిన్ రోడ్డు కరకట్ట, దాన్ని ఆ సీడ్ యాక్సెస్కి వెళ్ళాలంటే మనం అసలు అది పూర్తి చేయాలి. కనీసం అది పూర్తి చేయలేకపోతే 5 సంవత్సరాలు వీళ్ళు వచ్చి ఊరుగా వచ్చి రోజు కబుర్లు చెప్తారు. వాటన్నింటినీ పరిశీలించి వచ్చి ఇవన్నీ కూడా రేపు మరి ఆషాఢ మాసం అయిపోతే రేపు శ్రావణ మాసం మంచి రోజు వస్తే మరి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ప్రారంభించాలి, చూసుకోకపోయి ఇవన్నీ కూడా మరి ఆలోచన చేయండి అని చెప్పిన ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగానే నేను చూసి వచ్చాను. ఓకేనా? భారత్ దగ్గర నుంచి అవును C3 రోడ్ ఉంది కదా బాబు, దీన్ని తీసుకెళ్ళి దాన్ని కలపాలి కదా, సింగిల్ రోడ్ అయిపోయింది కదా. మన సెక్రటరీకి వెళ్ళాలని అసెంబ్లీకి వెళ్ళాలంటే సింగిల్ రోడ్ అయిపోయింది కదా ఈ రోడ్డు. మరి వెళ్ళాలంటే మరి యాక్సెస్ ఉన్నారు కదా. మరి 29 గ్రామాలని దానికి అన్ని కడుతున్నాము, రేపు వచ్చి డెవలప్ చేస్తున్నాము, అవన్నీ కూడా ఎమ్మెల్యేస్ వెళ్ళాలి, అసెంబ్లీ అయినప్పుడు వచ్చి కార్యక్రమాలు జరగాలి, వాటి అన్ని అక్కడ యూనివర్సిటీలు వచ్చాయి, యూనివర్సిటీలో ఉన్నాయి, వాటి అన్నిటికీ కూడా యాక్సెస్ ఉండాలి, అవన్నీ చేయాలి కదా. అందుకనే దాన్ని డెవలప్ చేస్తున్నాం. మీకు బిల్స్ కావాలా, పనులు కావాలా? అదే రికార్డింగ్ బిల్లు గురించి, బిల్లు కాంట్రోల్ గురించి మాట్లాడుతున్నారా, పనుల గురించి మాట్లాడుతున్నారా? ఏదమ్మా నిర్మాణ సంస్థలతో భేటీ అవ్వదు. ఆ సంస్థల తాలూకా ఎంతవరకు పడేందని చూశాను. సంస్థలతో భేటీ అవ్వదు. అక్కడికి వెళ్ళినప్పటికీ ఎలాంటి వాళ్ళు ప్రెజెంటేషన్ ఇమ్మన్నారు, అసలు ఏంటి మీ స్కోప్ ఆఫ్ వర్క్ ఏంటి, ఆ వర్క్ లో మీరు ఎంత పని చేశారు, ఎంతవరకు అయింది, ఎందుకు ఈ పరిస్థితుల్లో వచ్చింది, అవన్నిటిని పరిశీలించాను. ఏదైనప్పటికీ ఇప్పుడు చెప్పాను కదా మీకు, అవన్నిటినీ కూడా ఏదైతే అసంతృప్తిగా ఉన్నాయో, అసంపూర్తిగా ఉన్నాయో, మరి 70% పైసలకి ఏవైతే 2-3 బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయాలి కదా. మరి చేయకుండా ఆపడానికి వీల్లేదు కదా. భూమి లెవెల్లో ఉన్నవి వచ్చి దానికి ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటాం. వాటి అన్నిటికంటే ముందు యాక్సెస్, ముందు రోడ్లని నిర్మాణం చేయాలి. దాంతోపాటు ఎవరైతే భూములు ఇచ్చారో ఆ భూములు ఇచ్చేవాళ్ళకి రిటర్న్ ప్రాసెస్ ఇచ్చాం. మా రిటర్న్ ప్రాసెస్ డెవలప్ చేస్తుంది కదా ప్రభుత్వాలకు ఇచ్చిన హామీయానికి.
దాన్ని మా రిటర్న్ డ్రాఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళందరినీ అవి డెవలప్ చేసి వాటికి అన్ని యాక్సెస్ ఇచ్చి ఇంటర్నల్ గా లేఅవుట్ అని కూడా డెవలప్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సో కాబట్టి అవన్నిటి గురించి ఆలోచన చేసి చూసి వచ్చానమాట. అవన్నీ కూడా చేస్తాం, అవన్నీ కూడా. అంతేగాని చంద్రబాబు నాయుడు మాయా మోసం చెప్పి జూముల్లో చెప్పి ఏంటి ఇంకా ఇవన్నీ కూడా ఆ గ్రామాలను ప్రజలకు వచ్చి భ్రమలు కల్పించి వాటికి మాత్రం తయారుగా లేదు. వాస్తవంగా ఏది చేస్తామో, ఏది చేయబోతున్నామో, ఏది చేయగలమో అదే ఆ ప్రజలకు చెప్తాము. దయచేసి మంచి ఆలోచనతో మేము చెప్పిన మాటను తీసుకోవాలని కోరుతున్నాను. నాకు అర్థమైంది, నవ్వొస్తుంది నాకు. వారం దగ్గర నుంచి కాదు బాబు, ఏదైతే పూర్తిగా దాని అభివృద్ధి అన్ని చేస్తాం. ఇది చేస్తాను, లోన రోడ్లు కూడా వాళ్ళ లేఅవుట్ డెవలప్మెంట్ చేయాలి, అది కూడా చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు సైట్లు ఇస్తున్నాం చేయాలని చెప్పారు. అవన్నీ కూడా చేస్తామని చెప్తున్నాను. ఇది ఒక్కటే కాదు, చేసూరి కాదు, అవన్నీ చేయాలి. కానీ నేనంటుంది ఏంటంటే 5 సంవత్సరాలు వచ్చి అధికారం చేతిలో పెట్టుకొని ఏంటి కనీసం ఒక యాక్సెస్ రోడ్ ని ఈ విజయవాడ నుంచి గుంటూరు నుంచి వెళ్ళడానికి వేయలేపారే అనే ఒక బాధను వ్యక్తపరుస్తున్నాను. ఆ నాయకులు వచ్చి వాళ్ళు వచ్చి ఉద్యమాలంతో తిరుగుతున్నారు. 100 రోజులైంది, 200 రోజులైంది, 300 రోజులైంది. ఊరి భ్రమలో అభూత కల్పనలో కల్పిస్తున్నారు. ఇవాళ ఎంత దుర్మార్గమైన ఆలోచించండి. అది నేను చెప్తుంది మీకు. తప్పకుండా మీకు చెప్పింది చేస్తాం. ఓకే, అందరికీ నమస్కారం. #ప్రజావాణి అని యూట్యూబ్లో టైప్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన ప్రజావాణి ఛానల్కి ప్రతి ఒక్కరూ సహకరించండి మిత్రులారా అని తెలియజేస్తున్నాను.